హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో అసలు చాలా రోజుల నుంచి రష్మిక గారు సాంగ్ పాడి చాలా మంది హార్ట్ ని బ్రేక్ చేశారని చెప్పొచ్చు. కేశవ్ రామ్ గారు, నాకు మీలాగే అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచి చాలా నేను షాక్ లో ఉన్నా. మీలాగే నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. చిన్న చిన్న డౌట్స్. హాయ్ సార్. హాయ్ పవన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు? బాగున్నాను. కేశవ్ గారు, ఏంటి అసలు ఎలాగా అనిపిస్తుంది మీకు స్టార్టింగ్ జర్నీ కానీ ఇండియన్ ఐడల్కి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత, బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా అనిపించింది మీకు? బిఫోర్ తెలుగు ఇండియన్ ఐడల్ అంటే ఇందులో నేను రాగలనా, అంటే నాకు ఆ కేపబిలిటీ ఉందా అని ఒక డౌట్ ఉండేది. ఓకే. బట్ గోల్డెన్ మైక్ వచ్చిన తర్వాత అవన్నీ గాల్లో తెలిపోయింది. సో ఇట్స్ గ్రేట్. అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ కంటే ముందు నా తెలుగు పట్టు చాలా తక్కువ ఉండేది. అండ్ నేను తెలుగు రాయడం చదవడం అయినా చాలా తక్కువగా నాకు వచ్చేది. బట్ తెలుగు ఇండియన్ ఐడల్ తర్వాత తెలుగు ఇంకా సులువుగా మాట్లాడగలుగుతున్నాను. తెలుగు ఇంకా ఈజీగా ఒక ఫ్లోలో రాయగలుగుతున్నాను. ఇప్పుడు మీరేం చెప్పినా ఒక పెన్ పేపర్ నా ముందు ఉండుంటే నేను ఒక ఫ్లోలో రాస్తాను, ఆపకుండా. ఎవరికైనా అంటే ఇండియన్ ఐడల్ లెటర్స్ ఏమైనా ఇచ్చారా? లవ్ లెటర్స్ లాంటివి? లవ్ లెటర్స్ లాంటిది ఏమి ఇవ్వలేదు, కానీ పాటలు ఇస్తారు కదా, అవన్నీ రాసుకుని పెట్టుకోవాలి కదా. సో ఒక 10 సార్లు నేను ప్రతి పాటను రాసుకుని పెట్టుకుంటే అది ఆ మసిల్ మెమరీ నాకు డెవలప్ అయింది తెలుగు రాయడంలో. సో నేటివ్ కన్నడ. ఓకే. అంటే స్టార్టింగ్ మీ కెరీర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? కెరియర్ ఒక 8 సంవత్సరాల క్రితం ట్రాక్లు పడుతూ స్టార్ట్ అయింది. సో బీటెక్ డిగ్రీయా? బీటెక్ కానీ డిగ్రీ కాదు. బీటెక్ కానీ డిగ్రీ కాదు. ఓకే. హ్యాపీ డేస్. ఎస్. ఓకే. 8 years బ్యాక్. ఏ ఇయర్ అంటే? 2016లో ఫస్ట్ నేను అప్పుడే ట్రాక్ పాడడం మొదలు పెట్టాను. అండ్ అందులోనూ ఫస్ట్ నేను పాడిన ట్రాక్ ఒక తెలుగు పాటే. అంటే మీకు ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చిందా ఈ సింగర్ అయిపోయి వెళ్దాం? ఫస్ట్ చిన్నప్పటి నుంచే మీకు ఇది? చిన్నప్పటి నుంచి లేదు అంటే బీటెక్ కానీ డిగ్రీ కాదంటే ఏదైనా అమ్మాయిని చూస్తూ అలాగా ట్రాక్ ఆ విధంగా అనుకున్నారు కాదు. ఓకే. ఓకే, క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, చెప్పండి. సో పాడేది అండ్ మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి ఉండింది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ కి ఎక్స్పోజ్ అయ్యాను ఆ టైంలో. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగినందువల్ల అక్కడ వెస్టర్న్ మ్యూజిక్, ఇంగ్లీష్ పాటలు, అవి కాకపోతే ఇంట్లో కన్నడ దేవర్నామాలు, డివోషనల్ సాంగ్స్ అండ్ ఫిల్మ్ సాంగ్స్, బాలీవుడ్ అయినా తమిళ అయినా ఈ పాటలన్నీ వింటూ పెరిగాను. కాబట్టి అది ఎక్స్పోజర్ చాలా ఎక్కువైంది నాకు. సో అన్ని రకాలుగా మ్యూజిక్ వింటుంటే ఏంటి ఇది వింతలా ఉంది, ఇది కొత్తగా, ఇది కార్ హార్న్ లాగానో అంబులెన్స్ సైరన్ లాగానో ఇది కాకుండా మధురంగా ఉంది అని అనిపించినట్టు ఫీల్ అయింది మ్యూజిక్ విన్నప్పుడు. అండ్ అక్కడి నుంచి లైక్ కంటిన్యూ అయింది. అండ్ యాజ్ మ్యూజిక్ లవ్వర్ అనేది పుట్టినప్పటి నుంచే. కానీ నాలో మ్యూజిక్ ఉంది, నేను మ్యూజిక్ పర్స్యూ చేయగలుగుతాను, నేను పాడగలుగుతాను, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించగలుగుతాను అన్నది ఒక 6 ఏళ్ళప్పటి నుంచి నాకు అర్థమైంది. అండ్ మ్యాండ్లిన్ క్లాసెస్ ఒక 3 నెలలు అక్కడ లోకల్ క్లాస్ టీచర్ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు, పాట కూడా ఒక 3 సంవత్సరాలు లోకల్ టీచర్ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు ఓకే నాలో ఏదో మ్యూజిక్ ఉందని నాకు తెలిసింది. అండ్ ఇది కెరియర్ గా ఎప్పుడు పర్స్యూ చేయాలని అనుకున్నానంటే డిగ్రీ చేస్తున్న ఆ టైంలోనే కోవిడ్ వచ్చేసింది. ఆ కోవిడ్ టైంలో ఎక్కువగా కవర్స్ అని పోస్ట్ చేస్తున్న, మ్యూజిక్ ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్న ఆ టైంలో ఓకే నాకు ఇంత ఈ డార్క్ టైంలో ఎక్కడికి బయట వెళ్ళలేని ఒక స్థాయిలో ఉన్నప్పుడు కూడా మ్యూజిక్ నా తోడు ఉండింది. అండ్ మ్యూజిక్ నాకు ఇంత ఆనందం ఇస్తుందంటే ఇది జీవితం మొత్తానికి నాకు ఇంత ఆనందం ఇస్తుందో అన్న ఒక చిన్న అంటే ఒక గట్ ఫీలింగ్ ఉండింది. ఓకే. ఆ గట్ ఫీలింగ్ వల్లే ఆస్ట్రేలియా నుంచి పూర్తిగా నా బేస్ మార్చుకొని చెన్నైకి వచ్చేసాను. సో 2 సంవత్సరాలుగా చెన్నైలో ఉన్నాను, అక్కడ మ్యూజిక్ పర్స్యూ చేస్తున్నాను. అండ్ కొన్ని సినిమాలు కూడా పాడినట్టున్నారు కదా చెన్నైలో ఆల్రెడీ? కాదు, యాక్చువల్లీ సినిమాలో ఎప్పుడు పాడలేదు, కానీ ఒక వెబ్ సిరీస్ కోసం ఒక పాట పాడాను. ఆ వెబ్ సిరీస్ పోస్ట్ మీ ఇన్స్టాలో పోస్ట్ చేశారా? అవును. ఓకే. అంటే నాకు పోస్ట్ చూడంగానే బ్లాంక్ అయిపోయింది. కానీ ఆల్బమ్, ప్రైవేట్ సాంగ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఇవి చాలా నేను పాడాను. ఐటమ్ సాంగ్స్ పాడలేదు. హోప్ఫుల్లీ ఏ పాట అయినా. అండ్ సో తమిళ్లో ఒక వెబ్ సిరీస్ లో ఒక పాట పాడాను. కాకపోతే తెలుగులోను, తమిళ్లోను, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీలో కూడా చాలా
ట్రాక్స్ అన్ని పాడాను. సో పాట నేను పాడినా కూడా ఫైనల్ టేక్ లో వేరే సింగర్ పాడుతున్నట్టు. సో అలా చాలా పాటలు వచ్చాయి. కానీ ఫైనలైజ్ అయిన పాటల్లో ఒకే ఒక పాట తమిళ వెబ్ సిరీస్ లో పేపర్ రాకెట్ అని ఒక వెబ్ సిరీస్ G5 లో. అంటే మీది ఒక వీడియో ఒకటేదో చూసాను నేను లాస్ట్ టైం అనుకుంటా, మేబీ 2 months బ్యాక్ అనుకుంటా. సిద్ధార్థ్ గారు ఉంటారు పాడుతూ ఉంటే ఎట్లా అనేది ఏదో ఒక వీడియో వైరల్ అయింది లాస్ట్ టైం చెన్నై మీమ్స్ లో అనుకుంటా. అవునవునవును, ట్విట్టర్ లో కూడా చూసాను నేను ఆ వీడియో. అది బట్ ఆ వీడియో కనిపిస్తా నాకు అదే ఇందాల నుంచే ఆ వీడియో కోసం ఎత్తుకుతున్నా. సిద్ధార్థ్ గారు అంటే ఏదో కాన్వర్జేషన్ లోనే ఎక్కడో ఇట్లా అని ఉంటారు, తర్వాత మీరిద్దరు ఏదో మాట్లాడడం స్టేజ్ మీద నుంచి మీరు మాట్లాడతారు అనుకో. కరెక్ట్. నాకు అదే స్ట్రైక్ అవుతుంది ఆ వీడియో ఎన్నో ఎత్తుకుతున్నా ఎక్కడ సేవ్ చేసి ఉంటాను కదా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియోస్. అందులోనూ అది అంత వైరల్ అయిపోతుంది నేను అసలు అనుకోలేదు. ఆల్మోస్ట్ 9.5 million వ్యూస్ నా యూట్యూబ్ ఛానల్లో. 9.5 million వ్యూస్ అంటే ఎంత మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారు తెలియదు. నా కోసం వచ్చారా సిద్ధార్థ్ కోసం వచ్చారా అని అనుమానం వచ్చింది నాకు. ఎందుకంటే ఛానల్లో మిగతా లైక్ అంటే సెలబ్రిటీస్ యాక్టర్స్ ఎవరూ లేని అప్పుడు ఈ సిద్ధార్థ్ వీడియో మాత్రం ఏంట్రా 9.5 million వ్యూస్ అంటే ఆల్మోస్ట్ 1 కోటి వ్యూస్. ఇంకా సిద్ధార్థ్ అన్న మీ ఫ్యాన్స్ అందరూ జాగ్రత్త పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ కేశవరావు గారు. కాకపోతే మళ్ళీ నాతో పాటు ఒక వీడియో చేయండి, ఇంకా వ్యూస్ పెరిగిపోతాయి. ఫాలోవర్స్ కూడా దాని నుంచే వచ్చినట్టున్నారు మీది. ఓకే, ఎట్లాగంటే స్టేజ్ మీద అప్పుడు ఏ సాంగ్ పాడారు? అది స్టేజ్ లో ఆ రోజు 2 పాటలు పాడాము. ఓకే, ఈ తుళి 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 మഴయ అని ఒక పాట. యాక్చువల్లీ ఆవారా ఫిల్మ్ లో చిరు 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 అని ఉంటుంది. సో ఆ పాట తమిళ్లో ఒక అబ్బాయితో పాడాను. అదొకసారి పాడతా. అది తెలుగులో నాకు అసలు తెలియదు, తమిళ్లో పాడండి. నాకు తమిళ. తుళి 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 మഴയായി வந்தாளே சுட 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 நனைந்தே போனாளே பார்த்தால் பார்க்க தோன்றும் பேரை கேட்க தோன்றும் பூ போல் சிரிக்கும் போது காற்றாய் பறந்திட தோன்றும் செல் செல் அவளிடம் செல் என்றே கால்கள் சொல்லுதடா சொல் சொல் அவளிடம் சொல் என்றே நெஞ்சம் கொல்லுதடா அழகாய் மனதை பறித்து விட்டாளே துளி 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 மழையாய் வந்தாளே சுட 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 மறைந்தே போனாளே. కానీ ఒక వైబ్రేషన్ వచ్చింది కదా మీకంటూ కొన్ని పర్టికులర్ ఈ సాంగ్స్ ని చూస్ చేసుకున్నప్పుడు, సంథింగ్ మెలోడీ సాంగ్స్ దిస్ టైప్, ఒక్కొక్క సాంగ్ పాడేటప్పుడు మనకి బాడీలో ఒక వైబ్రేషన్ పక్కనేది అంటే అసలు నార్మల్ గా ఆ ఊపు అనేది కానీ సంథింగ్ మాకు అనిపించుద్ది. కొంతమంది సింగర్స్ పాడేటప్పుడు కానీ వీళ్ళంతా ఓన్ చేసుకొని పాడితే కానీ మనకి ఆ ఫీల్ రాదు. ఇప్పుడు నార్మల్ గా నాలాంటి నాకు పాటలు రావు బేసిక్ గా, ఏదో పాడేస్తుంటే అలా కాదు. కొంతమంది ఫీల్ తో పాడేటప్పుడు కానీ కొంచెం వాయిస్ చేంజ్ అని ఓకే, గుడ్ సింగర్స్ అని. మీకు యాజ్ ఏ సింగర్ గా స్టార్టింగ్ మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు, ఎక్కడ కాలేజ్ ఫారెనేనా? ఓకే, అక్కడ ఎవరో తెలుగు అమ్మాయో తమిళ అమ్మాయో కన్నడ అమ్మాయి మరాఠీ అమ్మాయి ఎవరో చూసుకున్నప్పుడు మీకు మనసులో ఏ సాంగ్ బాగా అనిపించింది? ఆ సాంగ్ మలయాళం అమ్మాయి బై ద వే, దర్శన. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. బట్ మీకు ఏ సాంగ్ మోగిందని మైండ్ లో? చాలా పాటలు ఉన్నాయి అలా. లేదు, ఒక అమ్మాయిని చూడంగానే కాలేజ్కి వెళ్ళగానే ఫస్ట్ టైం బీటెక్ లో ఆ అమ్మాయిని చూడగానే మీ మైండ్ లో రేజ్ అయిన సాంగ్ ఏంటి? ఎవరే మలయాళంలో మలరే ఉంది. ఓకే, ఎవరే ఫ్రమ్ ప్రేమం, ఆ పాట కూడా చాలా బాగుంటుంది. సో అలాంటి కొన్ని పాటలు ఉన్నాయి. బట్ పచ్చందనమే చాలా ఇష్టం. పచ్చందనమే. ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా ఆ పర్సన్ తో కాంటాక్ట్ లో ఉన్నాను. మీరు? అవును. అయితే ఇప్పుడు కాల్ చేసి ఒకసారి పాడుకోండి. వాళ్ళు ఇప్పుడు పడుకుని ఉంటారు ఈ టైంకి. టైం డిఫరెన్స్ అంతా అంతేకాకుండా తెలుగు అమ్మాయినా మలయాళం అమ్మాయి? మలయాళం. నాను മലയാളമേ. ആണോ? ശരിക്കും? ഇതിനേക്കാൾ എന്തെങ്കിലും പറയൂ. లేదా ఒక్కడే వచ్చి വിചാരിച്ചോ അല്ലേ? മലയാളത്തിൽ എന്തെങ്കിലും പറയാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടെങ്കിൽ ഇപ്പൊ തന്നെ പറയണം. అప్పుడుందా പറയാനേ, బట్ ఎన్న సొల్లదీంగ. దండం పెడతాను, మాట్లాడండి. ఒక్కడే వచ్చి అదే ఎవరైనా హీరోయిన్స్ లో ఉన్నప్పుడు సరదాగా. ఓకే, అంటే మీరు నార్మల్ గా నవీన్ పోలిశెట్టి గారు ఎపిసోడ్ లో ఒక మాట అన్నారు, ఆయన బాలీవుడ్ షోకి వెళ్ళినప్పుడు ఆయన కూడా అట్లా
చేశారు దాంట్లో, అంటే మిమ్మల్ని చూసుకున్నట్టు, అంటే మీరు వెళ్తున్నప్పుడు ఆయన ఓన్ చేసుకున్నట్టే కదా, మీకు ఎట్లా అనిపించింది ఆయన అంత ఎమోషన్ మీతో చెప్పుకున్నప్పుడు? కానీ ఆ మెమరీ రివైన్ అయి ఉంటుంది కదా, మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. ఎందుకంటే ఎలిమినేషన్ టైంలో అంత బాధగా లేన లేన లేకపోయినా కూడా, అంటే ఇంకా ఫినాలే దాకా వెళ్ళే ఉంటే, టైటిల్ కూడా గెలిచి ఉంటే ఇంకా బాగుండేదో అని అనిపించింది కొద్దిగా. బట్ అది కాకపోతే ఆయన చెప్పిన కథలో టైటిల్ అనేది అది ఇట్స్ జస్ట్ టైటిల్ గెలవకపోతే ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. దాన్ని మించి మీ దగ్గర టాలెంట్ ఉంటే కష్టపడితే మీరు ఇంకా ముందుకెళ్ళగలుగుతారు, మీరు ఇంకా సాధించగలుగుతారు అన్న ఒక నమ్మకం ఇచ్చింది ఆ కథ. సో చాలా మోటివేటింగ్ అనిపించింది. అండ్ హీ వాజ్ సచ్ అ లవ్లీ పర్సన్. ఏ సినిమా బాగా అయింది మీకు, బాగా నచ్చుంది? ఏజెంట్ సాయి శ్రీనివాస్. ఏజెంట్ సాయి శ్రీనివాస్. జాతి రత్నాలు కూడా ఇష్టమే, బట్ నాకు చిచ్చోర్ అంటే బాగా ఇష్టం. చిచ్చోరే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. బట్ నాకు ఫస్ట్ నేను నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసి చూసిన ఫిల్మ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్. సో నాకు అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. తర్వాత చిచ్చోరే చూసాను. ఆ తర్వాత మీరు కూడా అట్లా చేద్దామని ఉందా? అంటే యాక్టింగ్ గురించి తెలీదు, బట్ మ్యూజిక్ లో దుమ్ము రేపేయాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి అయితే బాలీవుడ్ లో కూడా దుమ్ము రేపుతున్నారు, అండ్ హోమ్ టౌన్ తెలుగులో కూడా దుమ్ము రేపుతున్నారు. శ్రీరామచంద్ర అన్న కూడా అంతే. హీఈస్ ఆల్సో బిగ్ ఇన్ బాలీవుడ్, హీఈస్ ఆల్సో డూయింగ్ గ్రేట్ ఇన్ తెలుగు. సో అలా నేను కూడా, నాకు ఐ వాంట్ కవర్ ఆల్ బేసెస్, ఫుల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయి ఇంకా ముందుకి రావాలని ఆలోచిస్తున్నాను. అంటే బాగా దైవభక్తి ఎక్కువ మీకు? తక్కువ. బట్ ఇది చిన్నప్పటి నుంచి వేసుకున్నాను, నాకు వేసుకుని అలవాటు అయిపోయింది, నాకు నచ్చింది, పెట్టుకున్నాను. ఓకే, నైస్. అంటే మేబీ కొంతమంది కన్నడ సైడ్ టెంపుల్స్ లో నేను చూసాను కొంతమంది. అవునవును, అట్లాగా కన్నడను అండ్ కేరళ సైడ్ కూడా కొంతమంది అట్లా ఉంటారు. కరెక్ట్. అంటే అదే అనిపించింది, ఎక్కువ గుడ్లకి వెళ్ళే వాళ్ళు సంథింగ్ ఏముంటే మనకి అంతగా తెలియదు. ఉండొచ్చు మేబీ అట్లా అనుకున్నాను. ఓకే, మనలాగైతే. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మీది కొన్ని పర్టికులర్, ఇప్పుడు దాకా ఇండియన్ ఐడల్ ఆల్మోస్ట్ మీరు 5th మెంబరా, 4th or 5th? ఎలిమినేషన్ లో ఐ థింక్ 7th అనుకుంటా. 7th. ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళు మీ బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పూర్ణిమ, రజనీశ్రీ పూర్ణిమ. ఒకసారి కాల్ చేయి. అలానా? అరే వాట్సాప్. నైస్ నైస్. సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరగబోతుంది. ఆ ఇంటర్వ్యూ చేసేది పవన్ అన్న ఒక వ్యక్తి. బాగా చేస్తున్నారు కదా? అవును, నైస్ నైస్, బాగా చేస్తున్నారు. ఎనీ ఇంటర్వ్యూ వాట్ ఐ అండర్స్టూడ్ అండ్ ఐ థింక్ క్లారిటీ వచ్చి ఉంటది. మనం జస్ట్ ఏమైనా ఇన్పుట్స్ వాళ్ళకి ఇస్తే, అంటే ఇఫ్ యూ కెన్ ఆస్క్ అబౌట్ దిస్ ఆల్సో, బికాస్ ఐ థింక్ సేమ్ కాంటెంట్ చెప్తూ వచ్చావు కదా. అవునవునవును, అదే. సో సంథింగ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. అదే అడుగుతారు, అదే అడిగారు నన్ను. ఐ థింక్ ఇట్ వాస్ 9th or 10th ఇంటర్వ్యూ అప్పుడు నాకు వీళ్ళతో. నైస్. అక్కడ ఉన్నావా ఇప్పుడు? అవునవును, ఆహా ఆఫీస్ లో సుమన్ టీవీ తోటి. నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడు? నెక్స్ట్ తెలీదు, చూడాలి. మీరు ఎప్పుడంటే అప్పుడే. రజనీ గారు మండే ఐ విల్ స్టిల్ గోయింగ్ టు ది షూట్. నేను వస్తా. Okay. Yeah. Before that we'll meet, go to a coffee shop, meet, do our thing and go, okay? Yeah, done. Okay. మనం ప్రాంక్ కాల్ అనుకుందాం కానీ ఆయన పనంతా మాట్లాడేసుకుంటున్నాడు అసలు నార్మల్ గానే. చెప్పం కానీ ఆవిడ ఇంకా మండే కాఫీ షాప్, నెక్స్ట్ డే. నాకు అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది? అదే నార్మల్ గా మీరు అక్కడ ఎలా ఉంటారు అనేది నాకు ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అంటే మీకు కన్నడ కాబట్టి మీ ఫేవరెట్ స్టార్ హీరో ఎవరు? ఆయనది బాగా మీకు నచ్చిన సాంగ్? తెలుగులోనా కన్నడలోనా? కన్నడలో నేను ఫిల్మ్స్ ఎక్కువగా చూడను. పోనీ ఒక స్టార్ అనే వాళ్ళు ఎవరైనా? స్టార్ పునీత్ రాజ్ కుమార్ తప్ప ఇంకా చాలా మంది. పునీత్ గారిది అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఒక సాంగ్ అనేది వచ్చింది. హెంబా. నాకు రక్షిత్ శెట్టి అంటే చాలా ఇష్టం. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, కాంతారా డైరెక్టర్, యాక్టర్. తర్వాత రక్షిత్ శెట్టి చాలా ఇష్టం. రక్షిత్ శెట్టి. పునీత్ గారిది సాంగ్ అది వచ్చా మీకు? హెంబా ఎక్కువగా రాదు. యాక్చువల్లీ ఒక పాట ఉంది, యాక్చువల్లీ అది జూనియర్ ఎన్టీఆర్ గారు, కానీ పునీత్ రాజ్ కుమార్ గారు పాడి తమన్ అన్న మ్యూజిక్ ఇచ్చి ఒక పాట ఉంది, గురువార సంజయ్ అని. సో యాక్చువల్లీ
దూకుడు రీమేక్ చేసి అందులో తమనన్న మళ్ళీ మ్యూజిక్ చేశారు. అందులో పాటలన్నీ కొత్తదే. ఓకే. సో అందులో ఒక ಪಾಠ ఉంది. ಗುರುವಾರ ಸಂಜೆ ನಾ ಹೊರಟಿದ್ದೆ ಅಲೆಯೋಕೆ, ಎದುರಾಯಿತು ಚೂಡಿದಾರ ತೊಟ್ಟ ಮರಿ ಜಿಂಕೆ, ಬಿದ್ದೆ 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 ಎರ್ರಗರ್ರಿ ಬಿದ್ದೆ, ಖಾಲಿ ಹಾಟು ಡೀಲಾಗೋಯ್ತು ನಾನು ಲವ್ವಲ್ ಬಿದ್ದೆ, ಸೀದಾ ಸಾಧಾ ಇದ್ದೆ ಉಲ್ಟಾ ಪಲ್ಟಾ ಆದೆ, ಹೆಂಗೆಂಗಿದ್ದೆ ಹೆಂಗಾಗೋದೆ ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ. రామా కానీ పునీత్ గారు సాంగ్ కి డాన్స్ చేస్తున్నప్పుడు మనకంటే ఒక వైబ్రేషన్ వచ్చింది మనకి. ఇక్కడ అవునవును. మన తెలుగు హీరోలు ఎట్లా వేస్తారో పునీత్ గారు వేసిన అట్లానే ఓన్ చేసుకుందాం. అండ్ డాన్స్ కూడా ఆపకుండా వేస్తారు. పునీత్ రాజ్ కుమార్ సార్, శివన్న, అసలు డాన్స్ మీరు ఎప్పుడైనా మామూలుగా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ లో కానీ చూసినా శివన్న డాన్స్ కొంచెం స్పీడ్ చేస్తారు, ఆపేది కానీ. అవునవును. కాంతారా చూసారు, దాంట్లో ఏదైనా వచ్చా అంటే? అంటే ఎక్కువగా రాదు. ఒక్కటి ఏదైనా కాంతారా. వరాహ రూపం దైవవరిష్టం, వరాహ రూపం దైవవరిష్టం, వరస్మిత వదనం. అంతే. సినిమా వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ అంతా వెళ్ళిపోయింది. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, కానీ అంతకు త్రిబుల్ 5 రెట్టింపులు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చూసారు థియేటర్ లో? నేను థియేటర్ లోనే చూసాను, అందులోను కన్నడలో చూసాను. నేను లాస్ట్ లో ఒక సీన్ అడగగానే మీ రియాక్షన్ నార్మల్ అంటే నాకు డాల్బీలో. అవును, అందులోను డాల్బీలో పెద్ద థియేటర్ లో నాకు భయం వేసింది. బట్ బ్రిలియంట్ ఫిల్మ్ కాంతారా, చాలా నచ్చింది బాగా. గుడ్. ఓకే, మీదేమైనా అప్కమింగ్ మన రిషబ్ శెట్టి గారితో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఆయన దగ్గర నుంచి ఎప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫిల్మ్ కిరిక్ పార్టీ టైం నుంచి ఆయన కాంతారా 2 కూడా వస్తుంది. అవునవును, కరెక్ట్. కాంతారా చాప్టర్ 1, చాప్టర్ 2. ఆ ఫిల్మ్ పేరు చాప్టర్ 1. ఓకే. సో అది అంటే ప్రీక్వెల్ సీక్వెల్ అన్నమాట కాంతారాకి. సో రిషబ్ శెట్టి గారు యాజ్ అ డైరెక్టర్ గా కూడా, యాజ్ అ ఒక హీరోగా కూడా అద్భుతంగా యాక్టింగ్ చేస్తారు. యాక్చువల్లీ రక్షిత్ శెట్టి గారి డైరెక్షన్ లో ఒక ఫిల్మ్ లో యాక్ట్ చేశారు, ఉళిదవరు కండంతే అని ఒక ఫిల్మ్ లో. అందులో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇందాక ఈ కాంతారాలో ఆయన పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా. సో ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కాంతారా చాప్టర్ 1. ఓకే. అంటే రీసెంట్ గా మనం ఎక్కడ చూసుకున్నా సరే ఇండియన్ ఐడల్ అనగానే ఒక సింగర్స్ వస్తారు, జరుగుతుంది. ప్రతి ఇయర్ కన్నా ఇయర్ మీరు వెళ్ళారు షోకి, మీకు ఎట్లా అనిపించింది? అండ్ నార్మల్గా చాలా మందికి సింగింగ్ మీద ప్యాషన్ ఉంటుంది. బయట మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఇండియా వైడ్ మొత్తం ఎక్కడ చూసుకున్నా చాలా చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. బట్ చాలా మంది దాన్ని అచీవ్ చేయడం అనేది చాలా రేర్. బట్ వాళ్ళకి ప్యాషన్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీకు నిజంగా మ్యూజిక్ కాకపోతే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ మీకు అంత ఆనందం ఇస్తుందంటే అది కొనసాగుతూ ఉండాలని మీరు అనుకుంటే తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఎప్పుడు ఓడిపోయినట్టు ఫీల్ అవ్వకండి. డోంట్ ఎవర్ గివ్ అప్. నమ్మకం అనేది ఎప్పుడు ఉంటుంది, హోప్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో అది అలాగే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోను, ఆ పాజిటివిటీతోనూ మీరు ముందుకెళ్తూ ఉంటే ఎప్పుడైనా ఒక రోజు క్లిక్ అవుతుంది. ఇంతవరకు క్లిక్ అవ్వలేదు, చాలా మంది క్లిక్ అవ్వలేదు. బట్ ఎప్పుడైనా ఒక రోజు కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే క్లిక్ అవుతుంది. నేను ఒక మీమ్ కూడా చూసాను యాక్చువల్లీ. అందులో ఒక గోడలో ఒకవైపు వజ్రాలన్నీ ఉంటాయి, ఆ గోడకి ఇటువైపు వాడు లిటరలీ అంటే తవ్వుతూ ఉంటాడు. ఐడియా వచ్చింది. అండ్ తవ్వుతూ ఆల్మోస్ట్ వచ్చేసరికి వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. వాడి కింద ఉన్నవాడు వాడు ఇంకా తవ్వుతూనే ఉన్నాడు ఎంత దూరమైనా. సో ఆ కింద ఉన్నవాడులా ఉండాలి. చివరి దాకా వచ్చేసామని అనుకొని అక్కడ ఆపేసి తిరిగి వెళ్ళడంలో ప్రయోజనం లేదు. చేస్తూనే ఉండాలి. ప్రయత్నం అనేది ఆపకూడదు. ప్రయత్నం అస్సలు ఆపకూడదు. ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా మనం ఉన్నంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి. అలానే అచీవ్ చేసాడు మన కేశవ్ రామ్. చాలా మంది కేశవ్ అనే పేరు పెట్టుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కావన్ కేసి సంథింగ్ ఈ టైప్ కొంతమంది పెట్టుకుంటారు. అలా మీకు కూడా ఏముందా? అలా ఏం లేదండి. అలా ఏం లేదా? ఓకే. అంటే నేను రీసెంట్లీ చూసా
కేశవ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి కొన్ని ఐడీస్ అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా నేమ్స్ పెట్టుకుంటారు. అంటే బేసిక్ గా నేను రీసెంట్ షార్ట్స్ ఇద్దరు చూసాను నార్మల్ గా. అవునా? మీకు ఇంటర్వ్యూ తర్వాత చూపిస్తాను. ఓకే, ఇంకా మీకు సీజన్ లో హోస్టల్ గారు, తమన్ గారు, శ్రీరామ్ చంద్రన్న, కార్తిక్ గారు, గీతా మాధురి గారు ఎవరు బాగా ఇష్టం కార్తిక్ అండ్ రీజన్? కార్తిక్ ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆయన వింటూ పెరిగాను అండ్ కాన్సర్ట్ లో ఛాన్స్ కూడా ఇచ్చారు అండ్ యాజ్ అ పర్సన్ ఈ సచ్ అ లవ్లీ పర్సన్. ఆయన ఇచ్చే ఇన్పుట్స్ అంతా బాగుంటాయి అండ్ మంచి వైబు. కానీ అంటే ఆయన ఒక్కరి గురించి చెప్తే కూడా అది అన్యాయమే, ఎందుకంటే గీత అక్క కూడా అంత స్వీట్, తమనన్న ఇస్ అ ఫుల్ ప్యాకేజ్, చాలా ఇష్టం. అండ్ శ్రీరామచంద్ర అన్న కూడా ఇస్ సచ్ అన్ అమేజింగ్, వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ పాజిటివ్, ఎంకరేజింగ్ పర్సన్. సో నలుగురు నాకు చాలా ఇష్టం. బట్ మీరు చాయిస్ అడుగుతున్నారు కాబట్టి నేను కార్తిక్ అని చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఇష్టమే. ఓకే, నీకు నార్మల్ గా ఇద్దరు మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫోన్ వస్తే ఏఆర్ రెహమాన్ గారు, తమన్ గారు, ఎవరి దగ్గరికి? ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ గారు. అదేంటి సీజన్ లో ఉంది తమన్ అన్నయ్య కదా? సీజన్ లో ఉన్నది తమన్ అన్నయ్య, కానీ చెన్నైలో ఉండేది ఏఆర్ రెహమాన్. నేనుండేది చెన్నైలోనే కదా. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారిది మంచి సాంగ్ మనలాంటి మాస్ ఆడియన్స్ కి September 2nd ఆయన పుట్టినరోజు కూడా వస్తుంది. అడ్వాన్స్ విషెస్ చెప్తూ ఆయన సాంగ్ ఒకటి. తప్పకుండా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారు. అండ్ మీ ఫిల్మ్ వకీల్ సాబ్ నుంచి ఒక పాట ఉంది, అది డెడికేట్ చేస్తాను మీకు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా. ఫైనల్ గా లాస్ట్ సాంగ్ మా కోసం మంచి మాస్ సాంగ్, యువర్ ఫేవరెట్? డన్. పొలం గట్టు దుమ్మలోన పోట్ల గిత్త దూకినట్టు, పొలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్ర సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్ను రొట్టెలోన మెరప తొక్కు కలిపినట్టు, నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 రనాటు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. ఓకే, ఇక్కడ ఇద్దరు నాటు పాటలు చూసారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆడియన్స్. ఇంకా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేంటి? ఇంకా ఏ షోలు అయినా ఉన్నాయా? కార్తిక్ సార్ కాన్సర్ట్స్ వస్తున్నాయి, తర్వాత మూవీస్ ఇంకా తెలియదండి, ఇంకా చూడాలి. ఏమైనా మూవీస్ వస్తే బాగుంటుంది. సో ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఐఎమ్ అవైలబుల్. అండ్ ఏ భాషలోనైనా ఏ పాట అయినా నేను పాడడానికి. రష్మిక గారి కోసం కూడా తెలుగు నేర్చుకొని మరి ఆవిడ కోసం పాట రాశారు. అది అంటే ఎలా తెలుగు సినిమాలు చూస్తే ఎట్లా అంత నీట్ గా వచ్చుద్దని? అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అండ్ పాటలు వింటూ ఉండాలి. కొత్త వొకాబులరీ వచ్చిందంటే అది ఎలా ఇంకాపరేట్ చేయాలో అని తెలుసుకోవాలి. సో చాలా ఉన్నాయి. ఓకే, నైస్. ఆవిడ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, అది మాత్రం చెప్పగా వచ్చిందా? రెస్పాన్స్ మంచిగా ఉంది, చాలా బాగా వచ్చింది. ఓకే, భలే రెస్పాన్స్ వచ్చిందా? ఓకే, నైస్. అంటే ఇందా నుంచి హ్యాండ్ మేడ్ చూస్తున్నాను, ఏంటది? మ్యాండోలిన్. ఇది మ్యాండోలిన్. ఇది మన భాషలో అయితే టాటూ, ఐ మీన్ గిటార్ అని చెప్పొచ్చు నార్మల్ గా. అదంటే నా మ్యాండోలిన్ కి గిటార్ కి తేడా ఏముందంటే? డిఫరెన్స్ తేడా అంటే నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, వాయించే విధానం, జాన్రాస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. నాకు ఇందా చూపించగానే పూర్తిగా గిటార్ లా అనిపిస్తుంది. చూడడానికి గిటార్ లాగే ఉంటుంది. అండ్ అది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, పిక్ అవన్నీ గిటార్ లాగానే. అంటే గిటార్ లో కూడా కావాల్సిన గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఏమైనా రాపించుకున్నావా? అది మీరు రాపించుకోవచ్చు. అంటే గర్ల్ ఫ్రెండ్ పేరు కాదు, ఇది మా గురుగారి పేరు. ఓకే, అలానే కాదు, కొంతమంది నేను ఇట్లా హ్యాండ్ ఇటు పెట్టారు సార్, నాకు తెలియదు. రివర్స్ లో అక్షరాలు కనిపిస్తుంది సార్ నాకైతే.
అంటే మేబీ కొంతమంది ఈ మధ్య టాటూలు కోడింగ్ లా రాపించుకుంటున్నారు కదా. అది కూడా చేసుకుంటారు. అది నాకు తెలియదు, అదే నాకు డౌట్. అంత నాలెడ్జ్ లేదు సార్, నాకు రివర్స్ లా కనిపించింది. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, నైస్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, సార్ మీ Pawan గారు. వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. ఎట్లా అనిపించింది? Thank you. పర్లేదా? మస్త్ వచ్చిందా? ఎంజాయ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.